గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలకి సెక్యూరిటీ లేకపోగా గల్ఫ్ దేశాలు అది ఖాళీ చేసేయమంటున్నాయి. ఇక భయపడిపోతున్నారు. ఇరాన్ కూడా మీరు అక్కడ ఖాళీ చేస్తే నేను యుద్ధం ఆపుతానంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా బేస్‌లోని తమ దేశంలోకి మార్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ చెప్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రణాళిక అమలు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఛానల్ 12 చెప్తోంది. తాజాగా ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో అమెరికా స్థావరాల మార్పుకి ఇది మంచి అవకాశంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇటీవల యుద్ధంలో అమెరికా దళాలతో కలిసి ఇజ్రాయెల్ బలగాలు పోరాడుతున్నాయి. రెండింటికి మధ్యన బలమైన ఆపరేషన్ ఇంటెలిజెన్స్ సంబంధాలు కూడా ఉన్నాయి. స్థావరాలను ఇజ్రాయెల్కి తరలించడంతో అగ్రరాజ్యం మీద వ్యూహాత్మక పట్టు లభిస్తుంది ఇజ్రాయెల్కి. ఖతార్లో ఉన్నటువంటి అల్ ఉబైద్ బేస్, బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, దుబాయ్లోని అల్ దఫ్రా బేస్ లాంటివి ఇక మీద ఇజ్రాయెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా దళాలు అక్కడికి వస్తే లాజిస్టిక్స్ హబ్గా, వార్ రిజర్వ్ స్టాక్ కేంద్రాలుగా, ఆయుధ డిపోలుగా ఇవి ఇజ్రాయెల్కి ఉపయోగపడతాయి. అమెరికాకు చెందినటువంటి థాడ్, పేట్రియాట్, లేజర్ ఇంటర్సెప్టర్లు, ఇంటెలిజెన్స్ వాటిని కూడా అది పంచుకునే అవకాశం ఉంటుంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం మీద ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమవడం, అమెరికా దాని మిత్ర దేశాల బలగాల కళ్ళు చెవుల్లో ఇయర్ఫోన్ సిస్టమ్ నడుస్తుండగా ఇది జరగడం, వీటి నేపథ్యంలో ఈ పని జరుగుతుందన్నది చెప్తున్నారు.